మొన్న చిలకలపేట దగ్గర ఒక స్కూల్కి వెళ్ళాను. ఎంత బాధ అనిపించిందంటే అక్కడ పిల్లలు 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఒకటి చదువుతారు. ఏంటది? ఏదో కోచింగ్ వచ్చింది కదా ఈ మధ్య, ఏంటిది ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్ అని చెప్పి 6వ క్లాస్ పిల్లలు 10వ క్లాస్ పిల్లల దాకా వాళ్ళ సబ్జెక్ట్ నేర్పించుకుంటే కేవలం ఈ కోచింగ్ నేర్పిస్తారు. నాకేం ప్రాబ్లం లేదు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు 12 గంటల పాటు ఇంకేం లేదు. దాని తర్వాత ఏం తెలుసా, పేరెంట్స్ క్లాస్ ఇస్తామని నాకు చెప్పాడు. పేరెంట్స్ వచ్చారు, పాపం ఒక్కొక్కరు లుంగీలు కట్టుకొని, నాకు తెలిసి రైతులు పెద్దగా చదువుకోలేదు. వచ్చిన తర్వాత నేను కూర్చోడంతో క్వశ్చన్ అడిగాను, సార్ మీరు ఎంతమందికి ఐఐటి తెలిసినట్ట? ఒక్కడు చేయట్ల. నీట్ ఎంతమంది తెలిసింది? తెలియదండి. అయితే మీ పిల్లల్ని ఇప్పుడు ఏం చదివిస్తున్నాను? ఐఐటి కోచింగ్ సార్ అని. ఎందుకంటే ఏమో సార్ భవిష్యత్తు బాగుంటుందని. చాలా మందికి ఎందుకు చదివిస్తాను తెలియకుండా పిల్లలకు కూడా చదువు ఉద్యోగం తెచ్చుకోవాలి, ఉద్యోగం తీసుకోవాలని పంపిస్తారు. కానీ నేను నార్త్ లో స్కూల్స్ మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సిబిఎస్ఈ స్కూల్స్ లో కాన్సెప్ట్ నేర్పిస్తారు. కాన్సెప్ట్ నేర్పిస్తే ఈ క్వశ్చన్ కి ఇలాగే కాకుండా ఇంక ఏ విధంగా ఆన్సర్ రాయొచ్చని వాడి ఐడియాలజీ పెరిగితే, అందుకే నార్త్ లో వాళ్ళందరూ ఉద్యోగాల కంటే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వాళ్ళు ఎదగడానికి కారణం కాన్సెప్ట్ నేర్చుకుంటారు. రేపటి రోజున మార్వడి యూనివర్సిటీలో కూడా మీరందరూ బట్టి నేర్చుకోవాలనుకోండి. కాన్సెప్ట్ నేర్చుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాన్సెప్ట్ నేర్చుకునేదానికి ఎంతమంది రెడీగా ఉన్నారు?